హాయ్ ఫ్రెండ్స్, 12 నవంబర్ 1996 మధ్యాహ్నం 3:55 కజకిస్తాన్ దేశంలో ఉన్న షామ్కెంట్ సిటీలో ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి ఒక చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయింది. ఈ విమానం న్యూఢిల్లీ దిశగా వెళ్తోంది. ఈ విమానంలో కజకిస్తాన్కి సంబంధించిన చిన్న వ్యాపారులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సౌదీ అరేబియన్ ఫ్లైట్ టేకాఫ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ ఫ్లైట్లో 312 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. వీరిలో 231 మంది ప్యాసింజర్స్ ఇండియాకు చెందినవారే. ఈ ఇండియన్ ప్యాసింజర్స్ని బ్లూ కాలర్ వర్కర్స్ అంటారు. వీళ్ళు కన్స్ట్రక్షన్ మరియు డొమెస్టిక్ పనులు చేయడానికి సౌదీ అరేబియా వెళ్తూ ఉన్నారు. సాయంత్రం 6:33 ఈ ఫ్లైట్ ఢిల్లీ నుంచి టేకాఫ్ అయింది. ఆ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీలో వీకే దత్తా ఉన్నారు. ఆయన సౌదీ ఎయిర్లైన్స్ మరియు కజక్ ఎయిర్లైన్స్తో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి సౌదీ ఎయిర్లైన్స్కి టేకాఫ్ క్లియరెన్స్ ఇచ్చారు. అయితే ఈ ప్లేన్ 10,000 feet హైట్కి చేరుకుంది. ఇదే విషయాన్ని వీకే దత్తా కూడా ఇన్ఫార్మ్ చేశారు. అలాగే 14,000 feet హైట్కి వెళ్లేందుకు వీకే దత్తాకి క్లియరెన్స్ రిక్వెస్ట్ కూడా చేశారు. అప్పుడు వీకే దత్తా పర్మిషన్ గ్రాంట్ చేశారు. రెండో వైపు కజక్ ఏరోప్లేన్ ల్యాండింగ్కి రెడీగా ఉంది. అప్పుడు దత్తా కజక్ ఏరోప్లేన్కి 15,000 feet హైట్ని మెయింటైన్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఈ రెండు ప్లేన్స్కి మధ్య కనీసం 1,000 feet వర్టికల్ డిస్టెన్స్ ఉండాలని అలా చెప్పారు. అయితే దత్తాకి రెండు ప్లేన్స్ కూడా స్క్రీన్లో 2 చిన్న డాట్స్ బ్లింక్ అవుతూ ఉన్నట్టుగా కనిపిస్తాయి. కొన్ని నిమిషాల్లోని ఈ 2 బ్లింకింగ్ డాట్స్ ఒకదాని దగ్గరికి ఇంకొకటి వస్తూ ఉండటం గమనించారు. అలా దత్తా చూస్తూ ఉండగానే ఆ 2 డాట్స్ కూడా కలిసిపోతాయి. అలా సడన్గా ఆ 2 డాట్స్ మాయమైపోతాయి. దాంతో అక్కడ ఏదో జరిగిందని దత్తాకి అనుమానం వచ్చింది. ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలో చర్కీ దాద్రి అనే చిన్న పట్టణం ఉంది. సాయంత్రం సమయంలో ఆ పట్టణ వాసులు ఆకాశంలో ఏదో ఒక మెరుపు లాంటి దాన్ని గమనించారు. ఇంకొంత సమయానికి ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఏమైంది అని ఆలోచించే లోపే ఆకాశం నుంచి ఇనుప ముక్కల వర్షం పడుతుంది. దాంతో అక్కడున్న వాళ్ళకి ప్లేన్ క్రాష్ జరిగిందని అర్థం అవుతుంది. దాంతో ఇది మన దేశంలోనే మొదటి మిడ్ ఎయిర్ కొలిజన్గా పేరు తెచ్చుకుంది. అలాగే ఈ క్రాష్ని వర్స్ట్ ఎయిర్ డిజాస్టర్ అని కూడా చెప్పుకుంటారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. వాహనాలు రోడ్ల మీద ట్రావెల్ చేస్తూ ఉంటాయి మరియు ఆ రోడ్లు సెట్ పాస్ ద్వారా తయారవుతాయి. వీటికి ట్రాఫిక్ లేన్స్ ఉంటాయి. సేమ్ ఇదే విధంగా ఆకాశంలో కూడా సెట్ పాస్ ఉంటాయి. విమానాలు కూడా వీటిని ఫాలో అవుతూనే ట్రావెల్ చేస్తూ ఉండాలి. వీటిని ఎయిర్వేస్ అని అంటారు. రోడ్లని ఎలా అయితే ట్రాఫిక్ లేన్స్ ద్వారా డివైడ్ చేస్తారో గాల్లో కూడా ఇదే విధంగా డివైడ్ చేస్తారు. వీటిని ఎయిర్ కారిడార్స్ అంటారు. ఒకవేళ రోడ్ల మీద ఒకటే ట్రాఫిక్ లేన్ ఉంటే యాక్సిడెంట్స్ జరిగేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలని అరికట్టేందుకు ఎయిర్వేస్ వచ్చే విమానాలకి అలాగే వెళ్లే విమానాలకి వేర్వేరు ఎయిర్ కారిడార్స్ని ఏర్పాటు చేస్తాయి. ఏరోప్లేన్స్ ట్రావెల్ చేసే హైట్ లెవెల్ని ఫ్లైట్ లెవెల్ అని అంటారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం ఆకాశంలో ట్రావెల్ చేసే 2 ఫ్లైట్ల మధ్య వర్టికల్ డిస్టెన్స్ కనీసం 1,000 feet ఉండేలా చూసుకోవాలి. అలాగే ఫ్లైట్కి 4 వైపులా 14 kilometers రేడియస్ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఏవియేషన్లో ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్. అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు, అసలు ఎవరు ఫ్లైట్కి సంబంధించి ఈ రూల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తారు అని. వీటన్నిటిని అబ్జర్వ్ చేయడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉంటాయి. ఇవి గాల్లో ఉన్న ప్రతి ఫ్లైట్ యొక్క స్పీడ్ అలాగే ఎంత ఎత్తులో ట్రావెల్ అవుతోంది ఇలాంటి ఎన్నో విషయాల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అలా ఈ కంట్రోలర్స్ ద్వారా ఈ ఫ్లైట్స్ అన్నీ స్క్రీన్ మీద బ్లింకింగ్ డాట్స్ లాగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ మీకు ఇంకొక ప్రశ్న వచ్చి ఉండొచ్చు, అసలు ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుస్తుంది అని. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి రాడార్స్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. రాడార్ అనేది రేడియో వేవ్స్ని ఉపయోగించి చాలా దూరంగా ఆబ్జెక్ట్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఈ రాడార్ సహాయంతో కేవలం ఎయిర్ క్రాఫ్ట్స్నే కాదు, సముద్రంలో వచ్చే టోర్నడోస్ని కూడా కనిపెట్టవచ్చు. అయితే ఈ రాడార్స్ 2 రకాలుగా ఉంటాయి. 1 ప్రైమరీ రాడార్స్, 2 సెకండరీ రాడార్స్. ప్రైమరీ రాడార్ సిస్టమ్ ఎలాంటి సిస్టమ్ అంటే ప్రపంచంలో కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్లో యాంటెనాస్ ఫిక్స్ చేసి ఉంచుతారు. అలా ఈ యాంటెనాస్ అనేవి ప్లేన్స్ గాల్లో ఎక్కడున్నా వాటిని ట్రాక్ చేసి రాడార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. దీన్నే ప్రైమరీ రాడార్ సిస్టమ్ అంటారు. అయితే ప్రైమరీ రాడార్స్ కేవలం హారిజాంటల్ డిస్టెన్స్ మాత్రమే క్యాల్కులేట్ చేస్తాయి. వర్టికల్ డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేయలేవు. ఈ వర్టికల్ డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేయడానికి సెకండరీ రాడార్స్ ఉపయోగిస్తారు. ఈ టెక్నాలజీ కొంచెం కాంప్లెక్స్డ్గా ఉంటుంది. అయితే ఈ సెకండరీ రాడార్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అండ్ న్యూ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్లేన్ క్రాష్ జరిగిన టైంలో ఈ సిస్టమ్ ఇంకా కనిపెట్టలేదు. అందువల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కేవలం ప్రైమరీ రాడార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీదే ఆధారపడి ఉండేవారు. అయితే ప్రైమరీ రాడార్ డేటా అంతా రిలయబుల్గా ఏమీ ఉండకపోవచ్చు.
అందువల్ల ప్లేన్ ఆల్టిట్యూడ్ కనుక్కోవడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కంటిన్యూస్గా పైలట్స్తో మాట్లాడుతూ ఉండేవారు. ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే ఒకేసారి చాలా ఫ్లైట్స్ ల్యాండ్ అవుతూ టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటినీ మేనేజ్ చేయడం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి చాలా కష్టం. అందువల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఒత్తిడికి బాగా లోనయ్యేవారు. పీక్ అవర్స్లో అయితే ఈ టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అందువల్లే 1990లో ఏటీసీ జాబ్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్గా చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉండటం వల్ల ఏటీసీకి చాలా వరకు కష్టం తగ్గింది అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఎయిర్ ట్రాఫిక్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని ఒక బ్రీఫ్ ఐడియా వచ్చే ఉంటుంది. ఇప్పుడు 12 నవంబర్ రోజు ఈవినింగ్ టైంలో అసలు ఏం జరిగింది, ఎవరి వల్ల పొరపాటు జరిగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. యాక్సిడెంట్స్ జరగడానికి ఎన్నో విషయాలు కారణమవుతూ ఉంటాయి. ఒకేసారి ఎన్నో చిన్న చిన్న తప్పులు కోయిన్సిడెంటల్గా జరగడం వల్ల ఇలాంటి భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. 12 నవంబర్ 1996 సాయంత్రం సమయంలో కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరగడంతో భయంకరమైన ప్లేన్ యాక్సిడెంట్ జరిగింది. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇండియన్ అఫీషియల్స్కి సౌదీ ఎయిర్లైన్స్ యొక్క ఫ్లైట్తే తప్పు ఉండి ఉంటుందని భావించారు. ఆ ప్లేన్ని 14,000 ఫీట్లో ట్రావెల్ చేయమంటే 15,000 ఫీట్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది అని, దాంతో కజక్ ప్లేన్తో యాక్సిడెంట్ జరిగి ఉంటుందని భావించారు. అయితే ఈ 2 ప్లేన్స్కి సంబంధించి బ్లాక్ బాక్స్ గమనిస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. నిజానికి సౌదీ ప్లేన్ కరెక్ట్గా 14,000 ఫీట్లోనే ట్రావెల్ చేస్తోంది. ఆ యాక్సిడెంట్ కూడా 14,000 ఫీట్లోనే జరిగిందని తెలిసింది. ఇక్కడ కజక్ ఎయిర్ ప్లేన్ 15,000 ఫీట్ నుంచి 14,000 ఫీట్కి వచ్చి యాక్సిడెంట్ జరగడానికి కారణమైంది. అయితే ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరగడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఈ ఇన్సిడెంట్లో వీకే దత్తా మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అతను కజక్ ప్లేన్ పైలట్తో 15,000 ఫీట్లోనే ఉండమని చెప్పాడు. కానీ ఆ పైలట్ ఏటీసీ ఏం చెప్తున్నాడో కూడా సరిగ్గా వినలేదు. ఈ విషయం ప్లేన్లో ఉన్న బ్లాక్ బాక్స్ ద్వారానే తెలిసింది. అంతేకాదు కజక్ ప్లేన్ పైలట్స్కి సరిగ్గా ఇంగ్లీష్ కూడా రాదు. వీళ్ళు ఇండియన్ ఏటీసీ మాట్లాడిన దాన్ని రష్యాలో ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే బ్లాక్ బాక్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఎర్రర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంది. అలా వీకే దత్తా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కజక్ ప్లేన్ పైలట్ తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల ఈ ప్లేన్ యాక్సిడెంట్ జరిగింది. ఆ కాలంలో కజక్ ఎయిర్లైన్స్కి రెప్యుటేషన్ అంత బాగాలేదు. ఈ సిచ్యువేషన్లో పైలట్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల సరిదిద్దుకోలేని మిస్టేక్ జరిగిపోయింది. పైలట్ మరియు ఏటీసీ మధ్య జరిగే కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ కారిడార్స్. మనం ఆల్రెడీ ఎయిర్ కారిడార్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక ఎయిర్ కారిడార్ ప్లేన్ వెళ్ళడానికి ఇంకో ఎయిర్ కారిడార్ రావడానికి ఉంటుంది. కానీ 1990sలో అలా ఉండేది కాదు. వెళ్ళే ప్లేన్స్కి అలాగే వచ్చే ప్లేన్స్కి ఒకటే ఉండేది. ఆ సమయంలో సెకండరీ రాడార్ సిస్టమ్ లేకపోవడం వల్ల పైలట్తో కమ్యూనికేషన్ అంత క్లారిటీగా ఉండేది కాదు. ఇంత భయంకరమైన ప్రమాదం జరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఏవియేషన్ అఫీషియల్స్ దీని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. దాంతో మళ్ళీ అలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి ఏవియేషన్లో చాలా మార్పులు చేశారు. అలా అప్పటి నుంచి ఇంతవరకు ఇలాంటి భయంకర సంఘటన ఇండియాలో మళ్ళీ జరగలేదు. అప్పటి నుంచి గాల్లో 2 ఏరోప్లేన్స్ క్లాష్ అవ్వటం ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఏవియేషన్లో సెపరేట్ ఎయిర్ కారిడార్స్ మరియు సెకండరీ రాడార్ సిస్టమ్ లాంటి పెద్ద మార్పుల్ని చేసి ఇలాంటి ప్రమాదాల్ని జరగకుండా మ్యాక్సిమం అరికట్టారు. అంతేకాదు పైలట్ ఏటీసీల మధ్య మిస్ కమ్యూనికేషన్ అవ్వకుండా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.